మనలో చాలా మందికి జీవితంలో ఒక్కసారైనా ఇలా అనిపించి ఉంటుంది. ఎంత కష్టపడ్డా డబ్బు చేతిలో నిలవదు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు డబ్బు మన చేతిలో ఎందుకు ఉండదు? ఒకరోజు ఒక యువకుడు తన చివరి 100 రూపాయల నోటుతో జీవితం మార్చుకున్నాడు. అది ఎలా అంటే, వినండి ఈ రోజు 100 రూపాయల పాఠం కథని. అది ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం. ఒక పాత పార్కులో ఉన్న బెంచ్పై రమేష్ అనే యువకుడు కూర్చున్నాడు. అతని ముఖం అలసటతో నిండిపోయింది. కళ్ళలో నిరాశ, హృదయంలో భారంగా ఉంది. ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు. ఏదో విధంగా జీవితం సాగుతోంది, కానీ భవిష్యత్తు కనిపించడం లేదు అని అనుకుంటూ తన జేబులోకి చేయి వేశాడు. అందులో ఒకే ఒక్క 100 రూపాయల నోటు ఉంది. అతను దాన్ని గట్టిగా పట్టుకొని కోపంగా అన్నాడు, హే నువ్వు, నిన్ను సంపాదించడానికి నేను రోజూ కష్టపడుతున్నా, కానీ నువ్వు నా దగ్గర ఉండవు. ఇంటి యజమాని దగ్గరికి పోతావు, దుకాణదారుడి దగ్గరికి పోతావు, మళ్ళీ నన్ను ఖాళీ చేతులతో వదిలేస్తావు. ఎందుకు నువ్వు నా దగ్గర ఉండవు అని చెప్పి తలను వంచి ఏడవడం ప్రారంభించాడు. అప్పుడే ఒక మృదువైన గుసగుస వాణి వినిపించింది. రమేష్. అతను ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. ఎవరు పిలిచారు అని. ఆ స్వరం మళ్ళీ వచ్చింది. నేనేరా రమేష్, నీ చేతిలో ఉన్న 100 రూపాయల నోటు. రమేష్ ఆశ్చర్యపోయాడు. నువ్వు మాట్లాడుతున్నావా? అవును అని నోటు చెప్పింది. నువ్వు నన్ను ఎప్పటి నుంచో తప్పుపడుతున్నావు, కానీ నేను సమస్య కాదు రమేష్, సమస్య నీ ఆలోచనల్లో ఉంది. నువ్వు నన్ను నీ కోసం పని చేయించడం నేర్చుకోలేదు. ఏమని అని రమేష్ ఆశ్చర్యంగా అడిగాడు. నన్ను ఖర్చు చేయడం ఆపి నన్ను పెట్టుబడిగా మార్చుకోవడం నేర్చుకో. అప్పుడే నేను నీ కోసం పని చేస్తాను. రమేష్